హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు చూస్తున్నారు గార్డెన్ వర్కర్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక కోకో చెట్లకు వచ్చేసి సెలుపు కోకో కాయల కోత అయిపోయిన తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక కింద తుక్కు అయితే ఉంటుంది కదా, ఇక ఆ తుక్కు అయితే ఊడ్చుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక ఊడడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి తోట కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఇక పాములు కానీ తేళ్లు కానీ ఉంటాయి కదా, ఇక వాటి నుంచి కూడా మనకి ప్రమాదం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే తోట అయితే నీట్గా ఉంటుంది కదా, నీట్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి పాములు కానీ ఏమైనా కానీ ఇక మనకి దూరం నుంచి చూడగానే కనబడిపోతాయి అనమాట. అందుకనే మన తోట వచ్చేసి ఏంటంటే ఈ విధంగా వచ్చేసి ఇక బోధుల వారీగా ఈ విధంగా అయితే మేము తుడుస్తాం అనమాట. ఇక ఈ విధంగా తుడవడం వల్ల ఏంటంటే మనకి గెలలు మోసుకోవడం కానీ, అంటే కోకో కాయలు కోసిన తర్వాత ఏంటంటే కింద పోగేసినప్పుడు కానీ ఇక మన దూరం నుంచి చూడగానే కనబడిపోతాయి అనమాట. అందుకని వచ్చేసి ఈ తుక్కు వచ్చేసి ఏంటంటే ఈ విధంగా కర్రలు అయితే ఉంటాయి అనమాట మా దగ్గర. ఇక ఈ కర్రలతో వచ్చేసి ఏంటంటే ఈ తుక్కుని చెట్టుకి రెండు వైపులుగా అయితే తుక్కుని అయితే ఊడ్చేసుకుంటాం అనమాట. ఇక ఆ విధంగా గుట్టగా వేసిన తుక్కు వచ్చేసి మళ్ళీ అదే చెట్టుకు వచ్చేసి బలాన్ని అయితే ఇస్తుంది అనమాట. ఒక మంచి ఎరువుగా అయితే పనిచేస్తుంది. ఇక తోట వచ్చేసి తుక్కు అయితే ఊడవడం వల్ల ఈ విధంగా తోట అయితే చాలా నీట్గా అయితే కనపడుతుంది అనమాట.